ఏంటి? నమస్కారం అయ్యా. అయ్యగారిని కలవాలి. అయ్యగారు వచ్చే టైమే, అలా ఓ పక్క నుంచోండి. అలాగే రారా. రే కళ్యాణ్, చేతులు కట్టుకోరా. నమస్కారం అయ్యా. ఏంటి అందరూ భోజనానికి వెళ్ళారా? అవునయ్యా. వాళ్ళు ఎందుకయ్యా ఇక్కడికి రమ్మన్నారు? చెప్తే అక్కడే వేసేసేవానిగా. రేయ్ ఆగు, కన్న కూతురు వ్యవహారం రా. ఒకసారి చెప్పి చూద్దాం, పెరిగిపోతే అప్పుడు చూడొచ్చు. ఏంటో చెప్పు. ఇచ్చాడా? రేయ్ మరేం పిక్కుతున్నారా? ఏ నేను పక్క లేకపోతే పనులు జరగవా? రేయ్ మిమ్మల్ని అందరినీ నరికి పారేస్తాను. ఫోన్ వాడికి. రేయ్ ఏంట్రా, ఎక్కడున్నావు? అక్కడే ఉండు, 5 నిమిషాలు వస్తున్నాను, ఉండు. అయ్యా సార్ సార్, ఏంటి? అయ్యగారిని కలవాలనే వచ్చా. అయ్యగారు కోపంగా ఉన్నారు, ఆ కంపెనీకి రండి. ఈ కొద్దు నాన్న, ఇంటికి వెళ్ళిపోదాం. లేదురా, ఆయన్ని కలిసిన తర్వాతే వెళదాం. నాన్న ఆయన కావాలని వెళ్ళిపెట్టి నాన్న. అర్థమవుతోందిరా, డబ్బును వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. సార్ వచ్చేసారా? అయ్యగారిని కలవాలి. మీ అబ్బాయిని మాత్రం పంపించు. ఒంటరిగా వీడెందుకు? నేను కూడా వినవయ్యా, పంపించు. కళ్యాణ్, నేను చెప్పినట్టుగా ఆయనతో మాట్లాడు బాబు. చూడు, అమ్మని నన్ను చెల్లెల్ని కాస్త దృష్టిలో ఉంచుకొని మాట్లాడరా. వెళ్ళు. సెంటిమెంట్గా మా నాన్నని బెదిరించావా? ఆడపిల్ల తండ్రిగా మీరు చేసింది న్యాయమే, కానీ ఒక లవర్గా మీకు వివరించాల్సిన బాధ్యత నాకుంది. 3rd ఇయర్ మెడికల్ చదువుతున్నాను. ఇంకో 2 ఏళ్లు పూర్తయితే పెద్ద డాక్టర్ అవుతాను, బాగా సంపాదిస్తాను. మీ అమ్మాయిని మీకంటే బాగా చూసుకుంటాను. రా బాబు. సార్తో నేను చెప్పినట్టుగానే మాట్లాడావుగా? మాట్లాడండి నాన్న. సరే రా. ఏంటి ఇంకా బయలుదేరలేదు? అది సార్తో మాట చెప్పి వెళ్తాను. నువ్వు చెప్పేవి కూడా మీ అబ్బాయి చెప్పేసాడులే, వెళ్ళాలా? అది ఒకే ఒక మాట. చెప్తున్నానుగా, వెళ్ళవయ్యా.